నమస్కారం, వెల్కమ్ టు సైషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు అత్యవసర వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నేతలు. ఉమర్ కుమారుడు అయాన్ జన్మదినం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ నందు భోజన ఏర్పాటు. నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బిషప్ సంతోష్ ప్రసన్నరావు. సమగ్ర శిక్ష సాహిత్య విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణముల నిర్ధారణ శిబిరం. నంద్యాల మున్సిపల్ హైస్కూల్ నందు నంద్యాల మండలం ఉపాధ్యాయుల పురుషుల క్రికెట్ మరియు మహిళల త్రోబాల్ ఆటల పోటీలు ప్రారంభం. రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శ్లోక తాత్పర్య పోటీలు. డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వైద్యులుగా రిజిస్టర్ అయ్యి వివిధ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రొఫెసర్లుగా నమోదు చేసుకుని జీతాలు తీసుకుంటూ సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్మించుకొని పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎంఆర్పీఎస్ పోరాట సమితి ఆధ్వర్యంలో కోలా కళ్యాణ్ నాయకత్వంలో నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కోలా కళ్యాణ్ మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా నంద్యాలలో మెడికల్ కళాశాలను నిర్వహిస్తున్నారని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు అత్యవసర వైద్య సేవలలో భాగంగా ట్రామా కేర్, గుండె జబ్బుల చికిత్స, మూత్రపిండాల చికిత్స తదితర సేవలను చేయాల్సి ఉండగా వైద్య సేవలను అందించడం లేదని పేర్కొన్నారు. నంద్యాల జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్స్ వారితో టైఅప్ అయ్యి కేవలం ఈసీజీ కూడా తీయని పరిస్థితి ఉన్నదని ఆరోపించారు. నంద్యాలలో ఉన్న పలు హాస్పిటల్స్లో ఠాగూర్ సినిమా లెవెల్లో ప్రజలకు మోసపూరితంగా వైద్యం చేస్తున్నారని విమర్శించారు. పేషెంట్ మృతి చెందితే మానవత్వం లేకుండా డబ్బులు చెల్లించితే కానీ ఇవ్వని పరిస్థితి ఉందని వాపోయారు. వీటన్నింటిపై వైద్య ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని, విచారణ చేపట్టాలని, బాధ్యులపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో 3 సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిండ్రు. ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి కాదు, దాదాపు 500 పడకల ఆసుపత్రి. 3 సంవత్సరాలుగా మెడికల్ కాలేజీ రన్ చేస్తూ ఉన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఏదైతే ట్రామా కేరు, గుండె జబ్బులకు చికిత్స, మూత్రపిండాలకు చికిత్స వెంటనే చేయాలా, కానీ ఇవేమీ పట్లనట్టు డిఎంఎన్హెచ్ఓ ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ పర్యవేక్షకులు, సూపరింటెండెంట్ గారు ఉన్నారు. 3 సంవత్సరాలుగా వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులతో కుమ్మక్కై ఈ రోజుకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు కనీసం ఈసీజీ గానీ తీయలేకుండా ఉన్నారు. 24 గంటలు ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పి ఎక్స్రే యూనిట్లు కానీ, ఎంఆర్ఐ యూనిట్లు కానీ, సిటీ స్కాన్ యూనిట్లు కానీ కేవలం 10 నుంచి 5 వరకే లేదా 3 వరకే చేస్తూ ఉన్నారు. వాటికి కూడా వెయిటింగ్ సిస్టమ్ అని చెప్పి ఇంకొకటి చెప్పి పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులతో, స్కానింగ్ సెంటర్లతో కుమ్మక్కై చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరెన్స్ చేసుకొని అక్కడ చికిత్సలు చేసుకుంటా ఉన్నారు. ఏదైతే నంద్యాలలో కేవీఆర్ హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్, ఎన్ఐటీసీ హాస్పిటల్, శ్రీకాంత్ హాస్పిటల్ నందు గుండె జబ్బులకు చికిత్స పేరు మీద వేలకు డిపాజిట్లు కట్టించుకుంటా ఉన్నారు. చిన్నది 1 సెంటు యూనిట్ కాదు, 2 సెంట్ల యూనిట్ కానీ ఓపీ విభాగం లేకుండా, కార్డియో థొరాసిక్ సర్జన్ లేకుండా కూడా అనెస్థేసియాలను ఎండి డాక్టర్లచే నీకు స్టంట్ వేయాలా, అట్లా వేయాలా అని చెప్పేసి బెదిరించి అక్కడ ట్రీట్మెంట్లు చేసి నంద్యాలను ఠాగూర్ ట్రీట్మెంట్గా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన హాస్పిటల్ను నిర్మించుకుంటూ మేము బ్యాంకులకు ఈఎంఐలు కట్టాలా, కనీసం పేషెంట్లు చనిపోతే మానవత్వంగా బాడీని డబ్బులు కడితేనే తీసుకుపోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి వీటిపై ఈ డాక్టర్లు, నంద్యాల పనిచేసే కార్డియాక్ డాక్టర్లు కానీ వీళ్ళంతా వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీ బోధన ఆసుపత్రులలో పనిచేస్తూ ఉన్నారు. శాంతిరామ్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు.
కర్నూలు విజయదుర్గ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కడపలో ఉన్న ఫాతిమా హాస్పిటల్లో పనిచేస్తా ఇక్కడ 24 గంటలు ఉండరు. వాళ్ళు ఎంసీఐ నిబంధనల మేరకు వారి కాలేజీలలో ఎన్రోల్మెంట్ చేసుకొని వారి జీతాలు లక్షలు తీసుకుంటూ ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకు చెకింగ్ పేరు మీద ఈడ 24 గంటలు వీళ్ళు ఇక్కడనే విధులు నిర్వహిస్తూ కాలేజీ బోధనాసుపత్రులలో ఎంసీఐ నిబంధనల మేరకు సర్టిఫికెట్లు అక్కడ సబ్మిషన్ చేసి ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులలో వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి వీటిపై శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవాలా. అదేవిధంగా ఏదైతే డిఎంఎన్హెచ్ఓ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు ఏదైనా కంప్లైంట్లు పోయినప్పుడు ఫైన్లు వేసి అటువంటి రెక్టిఫై చేసుకోకుండానే మరి వాటికి అనుమతులు పునరుద్ధరిస్తూ ఉన్నారు. కాబట్టి వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలా. నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రుల మీద కూడా ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, వీరి దగ్గర కేవలం పేపర్ వర్క్లోనే ఎన్రోల్మెంట్ ఉన్నది కానీ ఫిజికల్గా లేదు. పనిచేసేది ఒకళ్ళు, అక్కడ ఆపరేషన్ చేసేది ఒకళ్ళు. కాబట్టి ఈ యొక్క డాక్టర్ సిబ్బంది ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం చేస్తూ ఉందో చెప్పాలా, డిఎంఎన్హెచ్ఓ ఏం చేస్తున్నారో చెప్పాలా. అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వారి సిబ్బంది వీటిపై పర్యవేక్షణ వెంటనే చేసి విచారణ చేసి అందుకు బాధ్యులైన 3 సంవత్సరాలుగా మెడికల్ కాలేజీ పెట్టి కూడా ఒక గుండె సంబంధమైన ఎమర్జెన్సీ వస్తే చనిపోయే పరిస్థితి ఉన్నది పేద ప్రజలు. కాబట్టి వీరిపై వెంటనే శాఖపరమైన విచారణలు తీసుకొని ఎందుకు ఎమర్జెన్సీ ట్రామా కేర్ యూనిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదో వీరు వెంటనే తెలియజేయాలని చెప్పి మొదలు చేస్తూ ఉన్నాం. ఈరోజు నా పేరు కోలా కళ్యాణ్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వరదిల్లాలి జై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో. నంద్యాల పట్టణ శివారులోని ఎస్ఆర్బిసి కార్యాలయం సమీపంలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ నందు శనివారం నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీకి చెందిన ఉమర్ కుమారుడు అయాన్ జన్మదినం సందర్భంగా చిన్నారులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక మంది ఇటువంటి కేంద్రాలలో జన్మదినాలు జరుపుకొని పేదలకు అన్నదానం చేయాలని ఉమర్ పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకుడు లింకన్ తదితరులు పాల్గొన్నారు. ఇటు తిరిగి అన్న కొంచెం చేయడానికి మీరు ఊరిపోయి ఆయన కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాలతో క్షేమంగా తెలిసి మంచి మీకు సదాల్సిన ప్రొడక్ట్ని పేరు పేరు నాకు తీసుకుంటాను. ఇప్పుడు వచ్చాను తండ్రి. ఈరోజు
నంద్యాల పట్టణం దేవనగర్ ప్రాంతానికి చెందినటువంటి ఉమరన్న కొడుకు ఆయాన్ బర్త్డే సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్న పిల్లలందరికీ భోజన అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఉమరన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఆయాన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరి ఆయాన్ తల్లిదండ్రులకి ఆయాన్కి భగవంతుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని, వారి కుటుంబం నిత్యము ఇలాంటి పేద ప్రజలకి సహాయం చేస్తూ ముందుకు సాగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఇలా ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్కి ఇలా వచ్చి ఇలా పిల్లల అందరి మధ్యన పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా ఇంకా ఇండ్ల సందులో జరుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఇండ్ల సందులో కాకుండా ఇలాంటి వాళ్ళ దగ్గర వచ్చి జరుపుకుంటే చాలా బాగుంటుందని నా ఆలోచన. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణం ఎస్పీజీ హైస్కూల్ మైదానంలో శనివారం నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల డయాసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు ప్రారంభించడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలలో నంద్యాలలోని 8 పాస్టేట్ల నుండి క్రికెట్ క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుందని నిర్వాహకులు సురేష్ పాల్, రిచర్డ్ తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల డయాసిస్ సెక్రటరీ ప్రభుదాస్, ట్రెజరర్ రెవరెండ్ నందం ఐజక్, అసిస్టెంట్ సెక్రటరీ స్టీఫెన్, కేథడ్రల్ చైర్మన్ రెవరెండ్ జోసెఫ్, రెవరెండ్ సంజీవ్, వ్యాయామ ఉపాధ్యాయుడు దివాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిషప్ క్రీడాకారులను ఉద్దేశించి సందేశం అందించారు. ఆఫీస్ బేరర్స్ బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతోషముగా, ఆహ్లాదకరంగా, లేదా మంచి వాతావరణంలో మీరు ఈ క్రిస్మస్ సందర్భంలో మాకు కలిగించినటువంటి ప్రారంభించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మాటలు మీరు మాత్రమే మాట్లాడి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభుని రెవరెండ్ కామడూరి సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారికి, ట్రెజరర్ రెవరెండ్ నందం ఐజక్ బాబు గారికి, డీనర్ చైర్మన్ గారికి, పాస్టేట్ సెక్రటరీ శ్రీరాముల చంద్రశేఖర్ గారికి, ట్రెజరర్ ఎంఎస్ స్టీఫెన్ గారికి, సురేష్ పాల్ గారు ఈ క్రికెట్ టోర్నమెంట్ సార్ కొంచెం మీరు మళ్ళీ చేరిపోయారా? లేదన్నా, మాకు డైరీస్ మీద ఉంటుందన్నా. అవునా? ఇన్స్టాగ్రామా? సార్ స్టేజ్ దగ్గర ఉన్నా. నేను ఓన్లీ ఫోటోస్ అన్నా. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పరిధిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణముల నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలలో నిర్ణయించిన తేదీలలో శిబిరం ఏర్పాటు చేసి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి అవసరమైన ఉపకరణాలను అందించేందుకు కార్యక్రమం చేపట్టడం జరిగిందని మండల శ్రీనివాసులు సమగ్ర శిక్ష విలీన విద్యా సహాయ సమన్వయకర్త తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఓ శంకర ప్రసాద్ హాజరయ్యారు. ఆలింకో నుండి వచ్చిన వైద్యులు డాక్టర్ ప్రియావర్మ త్రివారి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అలింకో వైద్యులు మన నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష విద్యాశాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని
అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత సహాయ ఉపకరణాలు అందించడానికి శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 24వ తేదీ ఆత్మకూరు, 25 నందికోట్కూరు, 26 డోను, 27 బనగానపల్లి, 28 ఆలగడ్డ, 29 ఈరోజు శనివారము నంద్యాల నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాలలో ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వీరికి కావలసినటువంటి లోకోమోటర్ పిల్లలకు శారీరక వైకల్యం కలిగినటువంటి వారైతే వాళ్లకు 3 చక్రాల కుర్చీ, సెరెబ్రల్ పాలసీ, మల్టిపుల్ డిజేబిలిటీ ఉన్న పిల్లలకు, నడవలేని వారికి అయితే వీల్ చైర్స్, చెవుడు సంబంధించినటువంటి వినికిడి లోపం ఉన్న పిల్లలకైతే వినికిడి యంత్రాలు, అదేవిధంగా క్యాలిపర్స్, లోకోమోటరు ఇవన్నీ కూడా వీళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి నంద్యాల నియోజకవర్గం మండలాలైన నంద్యాల, దోస్పాడుతో సహా మనకు దగ్గరలో ఉన్నటువంటి మహానంది మండలం, బండాత్మకూరు మండలం, పాణ్యం మండలం వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇది ఉదయం 10 గంటల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ జిల్లా విద్యా అధికారి, ఉప విద్యా శాఖ అధికారి శ్రీ శంకర్ ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథిగా. ఈ శిబిరము అలింకో నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కుమారి ప్రియావర్మ గారు, అలాగే చిరంజీవి తివారీ గారు ఇక్కడ పిల్లలకి ఏమేమి కావాలనో చూసి అవన్నీ కూడా ఆ పిల్లలకు తగినట్టుగా ఇవ్వడానికి నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మేము కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళని పేర్లు నమోదు చేసుకొని వాళ్ళని క్రమంగా అక్కడికి పంపించి అవి చేయిస్తూ ఉన్నాము. స్థానిక నంద్యాల మున్సిపల్ హైస్కూల్ నందు నంద్యాల మండలం ఉపాధ్యాయుల పురుషుల క్రికెట్ మరియు మహిళల త్రోబాల్ ఆటల పోటీలను నంద్యాల ఎంఈఓ2 శివప్రసాద్, గోస్పాడు ఎంఈఓ సురేంద్ర మరియు హెడ్ మాస్టర్లు అసదుల్లా హుసేన్, పివి సుబ్బయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పోటీలలో దాదాపుగా 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీలలో ఎంపికైన జట్టు డిసెంబర్ 13, 14వ తేదీన జరిగేటువంటి నంద్యాల డివిజన్ ఆటల పోటీలలో పాల్గొంటుందని కోఆర్డినేటర్ చంద్రావతి, డివిజనల్ కోఆర్డినేటర్ శివకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బి రవికుమార్, ఎం రవికుమార్, భరత్ రెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో అందరికీ క్రీడాభివందనాలు. మరి ఏ రంగంలో అయినా రాణించాలంటే మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యం అవసరము. మరి దీనికి క్రీడలు అనేది ఎంతగానో తోడ్పడతాయి. ఈ సందర్భంగా అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలలో ప్రోత్సాహం ఉంది. కానీ ఉపాధ్యాయ శాఖలో ఉపాధ్యాయులకు శారీరక క్రీడలు కానీ, అదేవిధంగా మానసిక ఉల్లాసానికి కానీ ఎటువంటి కార్యక్రమాలు లేవు. అటువంటప్పుడు మన గౌరవ కమిషనర్ గారు మరి ఉపాధ్యాయులు విద్యార్థుల పాఠశాలలో మరి పిల్లలకు పాఠాలు బోధిస్తూ మరి ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా పాల్గొంటూ మరి అటువంటి ఉపాధ్యాయులకు మరి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరి ఉపాధ్యాయులకు, మహిళలకు మరియు పురుషులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. క్రీడల్లో బాగా రాణించి మండల స్థాయిలో విజయం సాధించి, అదేవిధంగా జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి మన నంద్యాల పట్టణానికి మంచి పేరు తీసుకుని రావాలని నేను కోరుకుంటున్నాను. మా నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో మండల స్థాయిలో క్రికెట్ పోటీలు మరియు వాలీబాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక కొనసాగుతుంది. ఎంపికైన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి నంద్యాల జిల్లా జట్టుకు ఎంపికై, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి ఎంపికై మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు నంద్యాల డిఓ గారి ఆదేశాల ప్రకారము నంద్యాల మండల స్థాయి పురుషుల క్రికెట్ జట్టు, మహిళల వాలీబాల్ జట్టుని, త్రోబాల్ జట్టుని ఈ పాఠశాల నిర్వహిస్తున్నాము. దాదాపుగా 70 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ చక్కటి స్ఫూర్తితో ఈరోజు పాల్గొనడానికి వచ్చారు. ఇక్కడ మండల స్థాయి అర్బన్ మరియు రూరల్ టీంని ఎంపిక చేసి రేపు డిసెంబర్ 13, 14న జరగబోయే డివిజన్ స్థాయి పోటీలలో పాల్గొని జట్టుని ఈరోజు ఎంపిక చేస్తాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.
రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని హార్ట్ఫుల్ మెడిటేషన్ సెంటర్ నందు గీతా జయంతి సందర్భంగా శనివారం విద్యార్థులకు శ్రీమద్ భాగవత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో శ్లోక తాత్పర్యం విద్యార్థులు వివరించడం జరిగింది. ఇందులో జూనియర్, సీనియర్ విభాగాల్లో నంద్యాల జిల్లా నుండి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ హయగ్రీవాచార్యులు వ్యవహరించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం నంది పైప్స్ అధినేత సుజల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. భగవద్గీత శ్లోక తాత్పర్య పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పఠన శక్తి, మంచి నడవడిక అలవడుతుందని న్యాయ నిర్ణేతలు తెలిపారు. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనుగతాన్ ఆత్మన్యేవాత్మనా దుష్టః స్థితప్రజ్ఞస్తదోచతే. Good morning everyone, my name is Jasnavi. I am studying 6th class. My school name is Good Day English Medium School. Shri Bhagavan Vacha Prajahati Yada Kamatsa Patra Manogat Atma Anye Vatmana Chitta Prajnasa Dodshite Jayato Vishayam Pumsaha Sangaste Jayate Sangha Sangate Kamaha Kamatroba Jayate. అందరికీ నమస్కారం. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో గీతా జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీమద్ భగవద్గీత కంఠస్థ తాత్పర్య సహిత శ్లోక పోటీలను నిర్వహిస్తుంది. దాదాపు నంద్యాల జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి 300 మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాజరయ్యారు. 2 కేటగిరీస్ గా చేసి 1 నుంచి 5 జూనియర్, 6 నుంచి 10 వరకు సీనియర్ కేటగిరీగా చేసి చేస్తున్నారు. దీనికి న్యాయ నిర్ణేతలుగా పెద్దలు హయగ్రీవాచార్యులు గారు సారథ్యం వహిస్తున్నారు. మొత్తం 5 బ్యాచ్లుగా చేసి భగవద్గీత శ్లోక పోటీలు చేయబడుతున్నాయి. పిల్లలు ఇంతమంది వస్తారని మేము కూడా ఊహించలేదు. ఇంత బాగా పిల్లలు రెస్పాండ్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మొదటి బహుమతి 2 కేటగిరీలో 1116, రెండవ బహుమతి 816, మూడవ బహుమతి 516. దాంతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. గీత భగవద్గీత మీద వర్క్ బుక్స్ కూడా ఉన్నాయి మా దగ్గర హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్. ఆ బుక్స్ కూడా పిల్లలకి తర్వాత మళ్ళీ వాళ్ళు దాని గురించి చేసుకోవడానికి వర్క్ బుక్స్ కూడా ఇస్తున్నాము. హార్ట్ఫుల్ మెడిటేషన్ సెంటర్ లో ఈ రోజు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పఠన పోటీలు పెట్టడం జరిగింది. దీంట్లో దాదాపు 250 మంది విద్యార్థులు పాల్గొనడం చాలా విశేషకరమైనటువంటి విషయం. వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులంతా కూడా చక్కటి శ్లోకాల్లో ఎవరూ తొట్టుపడి పట్టకుండా నిదానంగా ఆ పోటీలు జరగటం చాలా గొప్పదైనటువంటి విషయం. దీన్ని కండక్ట్ చేయటం కూడా చాలా గొప్పతనం. రామచంద్ర మిషన్ ద్వారా ఈ పోటీలు కండక్ట్ చేయటం విద్యార్థులకు అత్యంత ప్రోత్సాహకరమైనటువంటి విషయం. కాబట్టి భగవద్గీత చదవటం వల్ల విద్యార్థుల్లో స్పష్టత వస్తుంది. గీత యొక్క మహిమ తెలిసి వాడు భవిష్యత్ కాలంలో ఎలా బతకాలో, ఏ విధంగా జీవించాలో ఇవన్నీ చిన్నపిల్లలకు అలవాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇటువంటి పోటీలు పెడుతుంటే పిల్లలు చక్కగా భవిష్యత్ కార్యక్రమాల్లో సక్రమంగా ఉండి వారి యొక్క జీవిత విధానాన్ని వాళ్ళు మార్చుకోగలగటానికి ఇది చక్కటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. ఈ కార్యక్రమంలో చాలా గొప్పగా పాల్గొన్నటువంటి మెడిటేషన్ సెంటర్ చక్కగా వాళ్ళంతా సేవకులకు, అదేవిధంగా సుజల గారికి, తర్వాత వారి యొక్క చెల్లెలైనటువంటి వారికి కూడా అందరికీ కూడా నంద్యాల ప్రజల తరఫున మనమంతా కూడాను కృతజ్ఞతలు చెప్పాలి. విశేషంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మా అందరి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో దివ్యాంగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు రమణయ్య, గౌరవాధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, సభ్యులు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు కార్యక్రమంలో భాగంగా నూతన వస్త్రాలను అవసరమైన వారికి మోటార్తో నడిచే కుట్టు మిషన్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, చంకకర్రలు పంపిణీ చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధి నుండి దాదాపు 1200 మంది దివ్యాంగులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ టౌన్ హాల్ నందు డిసెంబర్ 3వ తేదీన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న దివ్యాంగులు, పట్టణంలో ఉన్న దివ్యాంగులు, జిల్లాలోని దివ్యాంగులు తరలి రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు అందరూ హాజరయ్యి వారి సందేశాన్ని ఇస్తారు. వికలాంగులు శ్రద్ధతో ఆ యొక్క సందేశాలు విని వారి సమస్యలను
వికలాంగుల దివ్యాంగుల సమస్యలను వారి దృష్టి తీసుకుపోయి పరిష్కరించడానికి ఇది చక్కటి వేదిక అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగుడు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వికలాంగుల దినోత్సవానికి జరుపుతున్నాం. మా రవికృష్ణ సార్కి, రమణాన్నకి, వచ్చే పెద్దవాళ్ళకి అందరికీ నమస్కరిస్తాం. ఈ వికలాంగుల దినోత్సవం బాగా జరగాలని, మా వికలాంగుల సోదర సోదరులు అందరూ తప్పకుండా హాజరు కావాలని, విజయవంతంగా జరగాలని. నంద్యాల రంగరాజు వీధి రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని బావసర్ క్షత్రియ సమాజ్ సభ్యులు పేర్కొన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బావసర్ క్షత్రియ సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ అయ్యప్ప గురుస్వామి బృందం ఆధ్వర్యంలో సకల మాలాదారులచే ఆలయంలో పడిపూజ మరియు భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, మాలాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నంద్యాల శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము రంగరాజు వీధి పప్పులబట్టి బజార్ దగ్గర నియర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో భావసార క్షత్రియ సమాజ్ మరియు భావసార క్షత్రియ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి పూజా మహోత్సవము జరపాలని చెప్పేసి నిర్ణయించాము. ఈ పూజా కార్యక్రమము ఆదివారం అనగా 30/11/2020 తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు అభిషేకం ఉంటుంది అయ్యప్ప స్వామిది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు పడిపూజ ఉంటుంది. కావున ఈ దేవాలయం తరపున ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు, శివస్వామి భక్తులకు, భవానీ భక్తులకు, అన్ని సకల మాలాధార దీక్షలో ఉన్నటువంటి వారికి ఆహ్వానం పలుకుతున్నాము. దయచేసి ఈ ఆహ్వానాన్ని తిలకించి ఖచ్చితంగా మా దేవాలయంలో జరిగేటువంటి ఈ అయ్యప్ప స్వామి పూజ మహోత్సవాన్ని, అదేవిధంగా భజనను జయప్రదం చేయాలని చెప్పేసి సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పూజ అనంతరము అల్పాహారము ఏర్పాటు చేయడం అనేది, కావున దీక్షలో ఉన్నటువంటి సకల మాలాధారులందరూ కూడా ఈ పూజా మహోత్సవంలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి సవిఘ్నంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా భావసార క్షత్రియ సమాజ్ మరియు సేవా సమాజ్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 30 ఏళ్ళ నుంచి నేను మాలాధారణ చేస్తున్నాను. 26వ పడి నాది ఈ సంవత్సరం వేస్తే నేను రేపు ఆదివారము మాలాధారణ చేస్తున్నాను. ముఖ్యంగా మా భవసార్ క్షత్రియ తరఫు నుంచి మేము మహాపడి పూజ రేపు ఆదివారము 30వ తేదీ రాత్రి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున నంద్యాల మన గురుస్వాముల ఆధ్వర్యంలో నంద్యాల గురుస్వాములందరూ విచ్చేసి ఈ మహాపడి పూజను విజయంగా ఇది చేయాలని చెప్పేసి కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నందు అత్యవసర వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నేతలు. ఉమర్ కుమారుడు అయాన్ జన్మదినం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ నందు భోజన ఏర్పాటు. నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బిషప్ సంతోష్ ప్రసన్నరావు. సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణముల నిర్ధారణ శిబిరం. నంద్యాల మున్సిపల్ హైస్కూల్ నందు నంద్యాల మండలం ఉపాధ్యాయుల పురుషుల క్రికెట్ మరియు మహిళల త్రోబాల్ ఆటల పోటీలు ప్రారంభం.
రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శ్లోక తాత్పర్య పోటీలు. డిసెంబర్ 3వ తేదీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.